మీ పేరండి? నా పేరు లక్ష్మీ నరసింహారెడ్డి, ఆ! రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్. రిటైర్డ్ గెస్టెడ్ హెడ్ మాస్టర్. ఏ సబ్జెక్ట్ చెప్పేవారు మాస్టర్? నేను మ్యాథమెటిక్స్ టీచర్ని. అయితే మీ జనరేషన్ కి ఇప్పుడు జనరేషన్ కి ఎలా ఉందనిపిస్తుంది మీకు? జనరేషన్ లో గ్యాప్ ఉంది, అయినప్పటికీ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా పిల్లలకు చేరుతుంది. కాకపోతే డిసిప్లిన్ విషయంలో కానీ, సమయ పాలన విషయంలో కానీ, తల్లిదండ్రులు కానీ మిగతా వారి మీద పెట్టే శ్రద్ధ విషయంలో కానీ తేడా ఉంది. ఒకప్పుడు చాలా శ్రద్ధని పిల్లలపై పెట్టేవారు తల్లిదండ్రులు. ఇప్పటి పిల్లల తోటి ఎక్కువ గడిపే సమయం తల్లిదండ్రులకు లేకపోవటం వలన పిల్లలు కొంచెం ఇన్డిసిప్లిన్ గాను, సబ్జెక్టు విషయంలో ఆప్యాయంగాను, ప్రవర్తనలో తేడాగాను ఉంటున్నారు. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందండి. ఈ టెక్నాలజీ మనం మంచిదంటారా చెడ్డదంటారా? టెక్నాలజీకి రెండు ఫేసెస్ ఉన్నాయి. మంచి వైపు ఉపయోగిస్తే మంచిది అది, చెడు వైపు ఇస్తే చెడుది. రెండు వైపుల పదునున్న కత్తి అది. అయినప్పటికీ మనం టీచర్లం కానీ, తల్లిదండ్రులం కానీ, సమాజం కానీ వాళ్ళతోటి గడిపేటటువంటి సమయాన్ని తగ్గించటం వలన, వాళ్ళ మీద వెచ్చించేటటువంటి శ్రద్ధను తగ్గించడం వలన వాళ్ళు రెండో వైపు పోవటానికి కొంచెం ఎక్కువ అవకాశం, ఆస్కారం ఉంది. అయినప్పటికీ అంత నిరాశావహమైన పరిస్థితులు ఏమి లేవు. పిల్లలలో టాలెంట్ పెరుగుతా ఉంది. పిల్లలు ఎక్కువ శ్రద్ధను కనపరిచే పిల్లలు కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళ బీదరికాన్ని కానీ, వాళ్ళ సామాజిక పరిస్థితులను కానీ జయించి ముందుకు పోతున్న పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కువ విషయాన్ని గ్రాస్ప్ చేసి ఎక్కువ విషయాన్ని ముందుకు పోతున్న పిల్లలు కూడా చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ చూడండి, భార్యాభర్తలు మీ చిన్నప్పుడు అంటే మీరు మీ పెళ్ళినప్పుడు భార్యాభర్తలు ఎలా ఉన్నారు, ఇప్పుడు భార్యాభర్తలు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటారు? మానవ సంబంధాల విషయంలో చాలా తేడా వచ్చింది. వయస్సును బట్టి కాకపోయినప్పటికీ తరాలు మారుతున్న కొద్దీ మానవ సంబంధాల విషయంలో చాలా తేడా ఉంది. మా తల్లిదండ్రులను పోల్చుకుంటే వాళ్ళు అద్వితీయమైనటువంటి ఆదర్శాన్ని మాకు కనపరిచేవాళ్ళు. వాళ్ళతో పోలిస్తే మా జనరేషన్ కొంచెం తక్కువ. కానీ ఇప్పటి జనరేషన్ ఏదైతే ఉందో చాలా తగ్గిపోతా ఉంది. వాళ్ళు ఏం ఆకాంక్షిస్తారో, వాళ్ళ బాంధవ్యాల మధ్యన ఏం ప్రేమని జీవిస్తారో తెలియదు, కానీ కొంచెం తేడాగా ఉంది. ఆ విషయం కొంచెం మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు ఉన్న యువకులు చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? వాళ్ళు అదే బిహేవియర్ కానీ, వాళ్ళు యొక్క అది క్రమశిక్షణ కానీ అవన్నీ చూస్తున్నాను అనుకోండి, వాళ్ళ యొక్క ఎలా ఉంటుంది? February 14 తోటి వస్తుందండి ఇది. ఇప్పటి యువకులను చూసినట్టయితే, మన సామాజిక ప్రచార ప్రసార మాధ్యమాలను చూసినట్టయితే అవి చెడు వైపు ఎక్కువగా ప్రోత్సహిస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఉదాహరణకి లివింగ్ రిలేషన్షిప్ లాంటివి, అసందర్భమైన తీర్పులు ఇవ్వటం లాంటివి, సమాజంలో ప్రదర్శించబడే ఆదర్శంగా తీసుకునే విషయాలలో చాలా వరకు చాలా తేడా వచ్చింది. కాబట్టి ఎందుకు కలిసి ఉండాలనో, అసలు ఎందుకు కలిసి జీవించాలనో, కుటుంబంగా ఎందుకు ఉండాలనో, కుటుంబంలో పెద్దల ఏడల అంటే వయోవృద్ధులైనటువంటి అత్తామామలు, తల్లిదండ్రుల ఏడ ఎట్లా ఉండాలనో, పిల్లల ఏడ ఎట్లా ఉండాలనో కాకుండా కేవలం భోగలాలసత మాత్రమే జీవితం అనుకుంటున్నారు. కాబట్టి కొంచెం నిరాశాజనకంగా అనిపిస్తా ఉంది. అంటే భోగలాలసత నాకు అర్థం, లగ్జూరియస్ గా ఉండాలి. ఎక్కువ విషయాలను ఏదో అనుభవిస్తున్నట్టుగా, ఎక్కువ విషయాలను ప్రదర్శిస్తున్నట్టుగా, తోటి వారితో పోటీ పడుతున్నట్టుగా, సమాజంతో నేను ఎక్కువ హైఫైగా ఉన్నని అనిపించుకోవటం కోసం లేని విషయాన్ని కొని తెచ్చుకొని అప్రపాలు కావటం కానీ, మానవ సంబంధాలని తగ్గించటం కానీ, చెడగొట్టడం కానీ చేస్తా ఉన్నారు. కాబట్టి సమాజం మీద దాని ప్రభావం పడుతుంది. అయినప్పటికీ ఇంకా ఎంతో గొప్పదైన కుటుంబ వ్యవస్థ మన దగ్గర ఉంది, అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది. అంటే మన పరిష్కార మార్గాలు ఉన్నాయంటారా మనిషిగా? అంటే ఇంకా మన ఈ దేశ భవిష్యత్తు బాగుండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలంటే పరిష్కార మార్గాలు మీ దగ్గర ఉన్నాయా? ఒక్కటి, సమాజంలో ఉన్న అన్ని వర్గాలు, సినిమా తర్వాత ప్రచార ప్రసార మాధ్యమాలన్నీ కుటుంబ విలువల్ని, మానవతా విలువల్ని ప్రోత్సహించే విధంగా, వారు సమాజానికి ఆదర్శప్రాయంగా ఉండే విధంగా చేసినట్టయితే సమాజం సంస్కరించబడుతుంది. కానీ కేవలం వ్యాపారాత్మక దృష్టితోటి మన వస్తువుల్ని అమ్ముకోవాలి, మనం ఏదో లాభపడాలి కాబట్టి సమాజాన్ని జడగొడతానేటటువంటి భావం చాలా తప్పు. ఎందుకు అని అంటే, మన జనరేషన్ చెడిపోతే మన భవిష్యత్తు చెడిపోద్ది. మన పిల్లలే మన భవిష్యత్తు. మనం వచ్చే తరాలకు అందించేటటువంటి వారసత్వం కూడా ఇదే. కేవలం భౌతిక సంపద మీదనే తృప్తి ఉంటుంది అనేటటువంటిది తప్పు.
దేశభక్తి కలిగి ఉండటం, తల్లిదండ్రులను గౌరవించటం, గురువుల్ని గౌరవించటం, ఆదర్శప్రాయులైనటువంటి మన నేతల్ని గౌరవించటం, స్వాతంత్ర సమరయోధుల్ని గౌరవించటం, మన జాతి ఆదర్శ పురుషుల్ని గౌరవించటం, ఇవన్నీ కూడా మన జీవనంలో భాగం కావాలి. కేవలం మొక్కుబడిగా ప్రదర్శన కోసం చేసుకున్న విషయాల్లాగా కాకుండా మనం ఎక్కువ విషయాల్ని, ఆదర్శవంత విషయాల్ని వాళ్ళలోకి తీసుకుపోగలటం అనేటటువంటి మన అందరి ఉమ్మడి బాధ్యత. ఏ ఒక్కరినో నిందించటం విషయం కాకపోయినప్పటికీ దానికి మనం అందరం బాధ్యులమే. ఓ 50 ఏళ్ల కింద ఉన్నటువంటి సమాజానికి, ఒక 100 ఏళ్ల కింద ఉన్న సమాజానికి, ఒక 400 ఏళ్ళ ఉన్నటువంటి గొప్ప సమాజానికి ఇప్పటికి కొంచెం తేడా వస్తుంది. పెళ్ళైన 3 నాళ్ళకు విడాకులు కావటం అనేది కొంచెం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఆర్థికంగా బలోపేతంగా ఉన్నప్పటికీ కుటుంబాల మధ్యన బాంధవ్యాలు పూర్తిగా కనెక్ట్ కాకపోవటానికి ఈ ఆధునికత అనేటటువంటి విషయవలయమే కారణం. దీన్ని మంచి వైపు ఉపయోగించాలి, ఆధునికతని మనం సరైన వైపు ఉపయోగించుకోవాలనేటటువంటిది నా అభిప్రాయం. ఇప్పుడు మీకు స్టార్టింగ్ అంటే జాబ్ లో జాయిన్ అయినప్పుడు జీతం ఎంత, ఇప్పుడు పెన్షన్ ఎంత వస్తుంది అంటారు? నేను 398 రూపాయలకి జీతంలో చేరాను. 400 రూపాయలు. తర్వాత రెగ్యులర్ అయినాక 1990 మార్చి నెలలో 1010 బేసిక్ అని ఉండేది, 1010 బేసిక్, 2480 రూపాయలు నాకు జీతం వచ్చేది. చివరికి దిగిపోయేటప్పటికి 1,10,000 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు పెన్షన్ 60,000 రూపాయలు వస్తుంది. నేను సంతృప్తికరంగానే జీవించాను. సమాజం నాకు గొప్ప గౌరవం ఇచ్చింది. ప్రభుత్వం కూడా చక్కని జీతం ఇచ్చింది, చక్కని జీవితాన్ని గడిపేటట్టు ఇచ్చింది. నేను 40 ఏళ్ళుగా టీచింగ్ చేశాను. ఇప్పటికీ అంత వయసున్న పిల్లలు, కాళ్ళు మొక్కే అంత సంస్కారం ఉన్న పిల్లలు ఎంతో గౌరవిస్తారు. మ్యాథమెటిక్స్ అంటే పలానా సార్ జీవితంలో చెప్పాడు, ఈ విషయంలో నన్ను కొట్టాడు, అయితేనే నేను మారాను, పలానా సందర్భంలో నేను తప్పు చేసినప్పుడు కొట్టాడని ఆదర్శంగా తీసుకొని ఒక 14 బ్యాచీలు గెట్ టుగెదర్ అని పెట్టి, చదువు పూర్తయిన తర్వాత 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 8 ఏళ్ళకి వాళ్ళు గెట్ టుగెదర్ అని పెట్టి వాళ్ళు మాతోటి ఆప్యాయత పంచుకున్న తీరు చూసినట్టయితే నా 40 ఏళ్ళ బోధనా జీవితం ధాన్యమైనట్టుగా నేను సంతృప్తికరంగానే జీవించాను. సమాజం నాకు గొప్ప గౌరవం ఇచ్చింది. ప్రభుత్వం కూడా చక్కని జీతం ఇచ్చింది, చక్కని జీవితాన్ని గడిపేటట్టు ఇచ్చింది. నేను 40 ఏళ్ళుగా టీచింగ్ చేశాను. ఇప్పటికీ అంత వయసున్న పిల్లలు, కాళ్ళు మొక్కే అంత సంస్కారం ఉన్న పిల్లలు ఎంతో గౌరవిస్తారు. మ్యాథమెటిక్స్ అంటే పలానా సార్ జీవితంలో చెప్పాడు, ఈ విషయంలో నన్ను కొట్టాడు, అయితేనే నేను మారాను, పలానా సందర్భంలో నేను తప్పు చేసినప్పుడు కొట్టాడని ఆదర్శంగా తీసుకొని ఒక 14 బ్యాచీలు గెట్ టుగెదర్ అని పెట్టి, చదువు పూర్తయిన తర్వాత 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి, 8 ఏళ్ళకి వాళ్ళు గెట్ టుగెదర్ అని పెట్టి వాళ్ళు మాతోటి ఆప్యాయత పంచుకున్న తీరు చూసినట్టయితే నా 40 ఏళ్ళ బోధనా జీవితం ధాన్యమైనట్టుగా నేను భావిస్తున్నాను. నమస్కారం.